జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ముఖ్యమంత్రి గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న. మీరు పబ్బం గడుపుకొని సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్స్ ఓట్లతోటి గెలిచి వారిని పక్కన పడేసి ఎంత తీవ్రమైన మానసిక వేదనకు వారిని గురి చేస్తున్నారో మీ ఇంట్లో పెన్షనర్స్ ఉంటే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, సీనియర్ సిటిజన్స్ కూడా ఈరోజు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. మరి వారి అవసరం మీకు లేదనుకుని వారి పెన్షన్స్ని 4,000 అని చెప్పి అనౌన్స్ చేసి మరి ఇంతవరకు వారికి అందజేసే ప్రక్రియలో భాగంగా వారిని ఏరివేతలు, తీసివేతలు, కూడివేతలు అని చెప్పినని ఏదో మ్యాట్రిక్స్ చేస్తూ ప్రజలనే కాదు అందరినీ మభ్యపెడుతున్నారు, మేధావులను కూడా మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు, మీ మంత్రివర్గంలో ఉన్నాళ్ళు కొంతమంది పెన్షన్లకి అర్హులు అనుకుంటాను, మరి వారికి ఏమైనా ఇస్తున్నారా? సూటి ప్రశ్న ముఖ్యమంత్రి గారు. ధాన్యం కొనుగోలు లేక మరి పండించిన రైతులు రోడ్ల మీద అలో లక్ష్మణ అని చెప్పి చచ్చిపోతూ ఉంటే మీ మంత్రులు మీరు ఎటువంటి చర్య తీసుకోకుండా ఏమి పట్టనట్టు మరి ఈ రాజ్యం మాది కాదు అన్నట్టుగా ఉన్నారు. వెంటనే దిగిపోండి ముఖ్యమంత్రి గారు. కావాల్సిన ప్రభుత్వం వస్తుంది, ప్రజలు కోరుకునే ప్రభుత్వం వస్తుంది అతి తొందరలో. మరి మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి కూడా ఎలక్షన్లో ముందుగానే ఎలక్షన్స్ అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు, మీరు సీనియర్ సిటిజన్స్ని, పెన్షనర్స్ని, ప్రజల్ని, రైతుల్ని, అందరినీ, విద్యార్థుల్ని, యువతని, మహిళలని అందరినీ మీరు మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు సమాధానం చెప్పాలా, ప్రజలకు చెప్పాలా. సోదరుడు అన్నట్టు మరి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు మరి కోతులు బెడద తీవ్రంగా ఉందని ఒప్పుకున్నారంటేనే మీ గవర్నమెంట్లో ఫెయిల్యూర్ చూపించినట్టు. ఆ ఫెయిల్యూర్కి బాధ్యత ఎవరు వహిస్తారో వహించాలి. మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను ఎన్టీఆర్ శిష్యుడు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు, రైతుల సమస్యలను తీర్చేదానికోసం ముందుకు రావాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు రిజైన్ చేయాలా. ఒక రైతు చచ్చిపోతే ధాన్యం కొనలేక, రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోలేక మీ ప్రభుత్వం కొనలేకపోతామంటే మీరు రిజైన్ చేయాలి తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను ఎన్టీఆర్ శిష్యుడిని, భక్తుడిని అని గొప్పలు చెప్పుకుని 4 గోళ్ల మధ్య ఏదో జబ్బలు జరుచుకోవటం కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి తాబేదారుగా ఉండటం కాదు. మీరు ఒక్క రైతు చచ్చిపోతుంటే మీ ఇంట్లో వాళ్ళకి మీకేమి నొప్పి తగలటం లేదు, మీ మంత్రులకి ఎవరికి నొప్పి తగలటం లేదు. మరి ఇవాళ రోజున వర్షాలు కురిసినాయి, రోడ్ల మీద అట్టుపెట్టుకున్నటువంటి ధాన్యం తడిసిపోయింది. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనాలంటే దళారులు, మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కొనడానికి ముందుకు రావటం లేదు. మరి ఏం చేయాలా? వ్యవసాయం లేదన్నారు, వ్యవసాయం చేశారు, రైతులు ధాన్యాన్ని పండించారు. కొనేవాడు దిక్కు లేకపోతే మీ ప్రభుత్వం ఎందుకు ముఖ్యమంత్రి గారు? రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకు? అలాగే పెన్షనర్స్ని, సీనియర్ సిటిజన్స్ని ఇంత మోసమా? వాళ్ళ ఓట్లు అవసరం లేదా మీకు? వాళ్ళు డిసైడ్ అయ్యారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి వేయాలో వాళ్ళు డిసైడ్ అయ్యారు. మీరు వారిని పట్టించుకోవటం లేదు కనుక వాళ్ళందరూ మీకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారు. వారు ఎవరితో జతకూరుస్తారో 40 లక్షల మంది సీనియర్ సిటిజన్స్, మరి వారి కుటుంబాలు, వారికి ఏదైనా జబ్బు చేస్తే, వారికి ఏదైనా రోగం వస్తే కనీసం అవసరాలు తీర్చేదానికోసం ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే వాడికి ఏజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ వర్తించదంటారు. మరి వారు ఎవరికి చెప్పుకోవాలి? ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఎవరికి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రిగా మీరు తండ్రిగా జవాబుదారీ కాదా అని అడుగుతున్నాం. తెలంగాణ రక్షణ సేన మరి సీనియర్ సిటిజన్కి అన్యాయం కానీ జరిగితే వారి తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అలాగే రైతుల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వం గద్దె దిగేదాకా ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు రిజైన్ చేయండి, మీరు రాజీనామా చేయండి. మీరు సిగ్గుపడాలా. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్తున్నావు, మాకు తెలుసు నువ్వు రైతు కుటుంబం నుంచే వచ్చావు, కానీ నువ్వు రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేవు. వ్యవసాయ శాఖను మరి మీరు నిర్వహిస్తున్నారు, మీరు రిజైన్ చేయాలి. మా పార్టీ డిమాండ్ చేస్తామని. జై తెలంగాణ.